హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగల కర్రీ అనమాట. ఈ శనగల కర్రీ అనేది మనం రైస్కి చపాతీకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దాం. మరి ఫస్ట్ మనం శనగల్ని 1 కప్ వరకు తీసేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నానబెట్టేసుకోవడం వల్ల శనగలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. కావాలంటే ముందుగానే ఉడికించుకొని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం మసాలా రెడీ చేసేసుకుందాం. ఇందులోకి 4-5 అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి, 4-5 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి, 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి కర్రీకి అయితే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. 4-5 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 యాలకులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 బిర్యానీ ఆకు యాడ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు అనేవి కొంచెం ఎక్కువగా తీసేసుకోవాలి. మనకి గ్రేవీ కదా, సో అందుకని ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అనేది లేకోకుండా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ పేస్ట్ మాడిపోకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్గా అవుతుంది. గ్రేవీ కోసం మనం ఒక మిక్సీ జార్లోకి 4-5 టమాటాలను తీసేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అంతా మనకి సపరేట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి శనగల్ని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే ఉడికించి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా శనగల్ని యాడ్ చేసుకున్న తర్వాత శనగలకి గ్రేవీగా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మసాలా పట్టేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అంతా సపరేట్గా అవుతుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. నేను శనగల్ని ఉడికించుకోలేదు కాబట్టి ఎక్కువగా వాటర్ని యాడ్ చేసేసుకొని శనగల్ని ఉడికించుకుంటున్నాను. మీరు ముందుగా ఉడికించుకున్నట్టయితే 1 గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. శనగలు అనేవి సాఫ్ట్గా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది చిక్కగా అయిపోతుందన్నమాట. సో గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే ఉంచేసుకోవాలి. చల్లారే కొద్దీ మనకి కర్రీ అనేది చిక్కగా అయిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర ఫైనల్లీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుందన్నమాట ఈ శనగల కర్రీ అనేది.
సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది శనగల గ్రేవీ. సో చూశారు కదా, మనకైతే శనగలు మసాలా చోలే అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.